RTI Live News. Ask for right. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని సర్పంచ్ల పదవీకాలం నేటితో పూర్తవడంతో మండలంలోని సర్పంచ్లందరూ ఎంపీడీఓ కార్యాలయంలో సన్మాన సభ ఏర్పాటు చేసి గ్రామ అభివృద్ధికి మేము ఎంతో కృషి చేస్తామంటున్న సర్పంచ్లతో మా ప్రతినిధి సన్నీ ముఖాముఖి. నేటితో సర్పంచ్ల పదవీకాలం అయితే ముగియనున్న నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే మనం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్నాం. వెంకటాపురం మండలానికి సంబంధించి ఎవరైతే సర్పంచ్లు ఉంటారో నేటితోని ఆఖరి రోజు కావడంతో అయితే ఇక్కడైతే సన్మానం కార్యక్రమం అయితే చేస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయి. ఏదైతే గ్రామ అభివృద్ధికి సంబంధించి మనతో పాటు మాట్లాడుకున్న సర్పంచ్లు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా గ్రామ అభివృద్ధి మీరు ఏ విధంగా చేశారు? అంటే 2018 నుండి ఎన్నికై పంచాయతీ పరిపాలన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము చేసిన అభివృద్ధి అంటే ప్రజలకు చేరువగా దగ్గరగా ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏమైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చేదానికి ప్రయత్నం చేసినాం. మా సర్పంచులు అందరూ కూడా చాలా కష్టపడి అదేవిధంగా మాతో పాటు మా సెక్రటరీలు కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఇంత ముందున్న నాకు తెలిసి ఇంతకుముందు నేను సర్పంచ్ చేసిన, కానీ ఇప్పుడు కొత్తగా ఉంది అది. ఎందుకంటే వీధులు కానీ మన ఉండే పరిశుభ్ర ప్రాంతాలన్నీ పరిశుభ్రం చేసుకోవడానికి కానీ అన్ని మంచి అవకాశం ఉంది కనుక మేమైతే తృప్తిగా ఈ 5 సంవత్సరాల పదవి కాలం తృప్తిగా పూర్తయింది. మేము జనానికి అందుబాటులో ఉండి సేవ చేసినాం అనే తృప్తితో ఈరోజు పదవి విరమణ చేయటం జరుగుతుంది కనుక మాకు ఓట్లేసి గెలిపించినటువంటి మా గ్రామ పంచాయతీ అన్ని గ్రామ పంచాయతీల జనం అందరికీ నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్లకు ప్రతి విషయంలో తోడ్పాటుగా ఉండి వాళ్ళకు ప్రతి నీరు కానీ అదేవిధంగా మంచినీరు కానీ త్రాగునీరు కానీ ఏదైనా అందుబాటులో ఉండి మేము సేవ చేసినందుకు ఈరోజు పదవి విరమణ చేసుకున్నందుకు చాలా హాయిగా ఆనందంగా మా సర్పంచులందరూ తృప్తిగా ఉన్నాం. ఇది కొన్ని పరిస్థితి. మనతో పాటు ఇంకొక మంది సర్పంచ్ కూడా ఉన్నారు. చెప్పండి, అసలు మీరు మా గ్రామ అభివృద్ధి ఏ విధంగా చేశారు, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఈ 5 ఏళ్ల కాలంలో మరి గ్రామాభివృద్ధి అనేది సర్పంచులుగా సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నిధులు ఇస్తేనే గ్రామాభివృద్ధి అనేది జరుగుతుంది. సాధ్యమైనంత వరకు గ్రామాభివృద్ధి ప్రభుత్వం ఏదైతే గ్రామ అభివృద్ధి కోసం ఎటువంటి టాస్కులు అయితే ఇచ్చిందో ఆ టాస్కులన్నింటినీ కూడా మరి సర్పంచులంతా కూడా సమర్థవంతంగా మరి నిర్వహించడం జరిగింది. ఈ దేశ అభివృద్ధి అనేది గ్రామాల అభివృద్ధితో ముడిపడి ఉంటుంది కాబట్టి ముందు గ్రామాల అభివృద్ధి ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అన్ని రకాలుగా మరి అన్ని సేవలు అందినట్లయితేనే మనం అభివృద్ధి నమూనాతో మనం పోల్చవచ్చు. అదేవిధంగా నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం కూడా ఇంకా గ్రామాలని పటిష్టంగా అభివృద్ధి దిశగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా గ్రామ పంచాయతీలకు స్వేచ్ఛనిచ్చి నిధులు ఇంకా ఎక్కువ కేటాయించినట్లయితే గ్రామీణ స్థాయిలో కూడా విద్య వైద్యం ఆరోగ్యం అన్ని కూడా మరి బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. ఇది ఏదైతే ప్రధానంగా తీసుకుంటే మాత్రం ఆ సర్పంచ్లు అయితే పదవి విరమణ అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. మేము గ్రామాభివృద్ధి కోసం అయితే మా సహాయక కార్యాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మేము చేసామని చెప్పేసి ఇక్కడున్న సర్పంచ్లు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో సన్నీ, RTI న్యూస్ వరంగల్.